హలో ఎవ్రీవన్, చలి అయితే చాలా పెరిగిపోయింది. బట్ ఈ వింటర్కి మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా అండ్ వింటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో నేనైతే ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. వెల్కమ్ టు ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. మార్నింగ్ రొటీన్ వచ్చేసి మనమైతే హాట్ వాటర్తో స్టార్ట్ చేయాలి. అండ్ ఆ హాట్ వాటర్లో మనం కనుక ఈ జీరా, సోంఫ్ అండ్ సొంటి కలిపిన పౌడర్ని మిక్స్ చేసుకొని కనుక తాగితే మన గట్ క్లియర్ అవ్వడంతో పాటు డైజెషన్ కూడా పెరుగుతుంది అండ్ ఆల్సో హంగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఆయిలీ ఫుడ్స్ని అయితే అవాయిడ్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి సెమీ పాలిష్డ్ బ్రౌన్ రైస్, ఫుల్లీ బ్రౌన్ రైస్ అయితే తినలేకపోతే ఇట్లాంటి సెమీ పాలిష్డ్ బ్రౌన్ రైస్ అయితే మనం తీసుకోవచ్చు. లేదు అంటే కీన్వా ప్రిఫర్ చేయొచ్చు, విచ్ ఈస్ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్. బట్ కీన్వా కాస్ట్ కొంచెం హై అనుకున్న వాళ్ళు మిల్లెట్స్ని కూడా ట్రై చేయొచ్చు. మనం ఏ కైండ్ ఆఫ్ మిల్లెట్ చూసుకున్నా దానిలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, మాకు రైసే ఇష్టం అనుకున్న వాళ్ళైతే రైస్ని వార్చుకొని తింటే దానిలోని కార్బ్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి కాబట్టి వెయిట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ కర్రీస్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకోండి, మోర్ దాన్ ద రైస్ క్వాంటిటీ. అండ్ ఈ వింటర్లో ఇలాంటి ఫ్రెష్ ఆకుకూరలు తీసుకోండి, విచ్ విల్ బీ రిచ్ ఇన్ ఫైబర్. గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే పప్పు వేస్తే కనుక వాళ్ళకి కొంచెం ఈ వింటర్స్లో గ్యాస్ట్రబుల్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి కర్రీస్ అయితే మోస్ట్లీ ప్రిఫర్ చేయండి. ఇంకా ఈవినింగ్ డిన్నర్లో రోటీస్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లైక్ పుల్కా కానీ ఏదైనా. బట్ అవి వచ్చేసి కొంచెం ఓవర్ హీట్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది. సో దాని బదులు నేనైతే ఈ స్ప్రౌట్స్ని సజెస్ట్ చేస్తాను. ఇలాంటి మిక్స్డ్ పల్సెస్ కనుక మనం స్ప్రౌట్స్ చేసుకొని తీసుకుంటే అవి కంప్లీట్లీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఆల్సో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ హై ఫైబర్ కంటెంట్ మనకి బెల్లీ కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. ఇంకా మనకి ఏదైనా రైస్ తినాలి ఆర్ ఎల్స్ ఇంకేదైనా తినాలి అన్న ఫీలింగ్ కూడా తగ్గిపోతుంది. స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినలేని వాళ్ళైతే ఇలాగ కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం అండ్ క్యారెట్, బీట్రూట్ తురుమును వేసేసి కొంచెం తాలింపు వేసుకొని ఇలా తింటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఈ స్ప్రౌట్స్ మిక్స్ని మోర్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఇందులో ఉన్న పల్సెస్ అన్నీ ఈ స్ప్రౌట్స్కి చాలా మంచి టేస్ట్ని ఇచ్చాయి. అండ్ డేలో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫ్రూట్స్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉండండి. చలికి ఎక్కువగా వాటర్ తీసుకోలేం కాబట్టి ఫ్రూట్స్ నుంచి మనకి ఇన్నఫ్ వాటర్ కంటెంట్ అయితే అందుతుంది. అండ్ వీలైనంత వరకు గ్రీన్ టీని ప్రిఫర్ చేయండి టీ అండ్ కాఫీకి బదులుగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీని అయితే యాక్టివ్గా ఉంచుకోండి. యోగా ఆర్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే మంచిగా పిల్లల్ని తీసుకొని వాళ్ళని సైక్లింగ్ తీసుకువెళ్ళండి. అట్ ద సేమ్ టైం మీకు వాకింగ్ ఆర్ రన్నింగ్ అయితే అయిపోతూ ఉంటుంది. నాకైతే ఖమ్మంలోని ట్యాంక్ బండ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మోస్ట్లీ మేము ట్యాంక్ బండ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాం. పిల్లలకి సైక్లింగ్కి కూడా మంచి స్పేషియస్గా అనిపిస్తుంది, వెహికల్స్ టెన్షన్ ఉండదు. సీరియస్లీ మా పిల్లలు అయితే ట్యాంక్ బండ్లో సైక్లింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి.